హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటతన్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి బిగ్ బాస్ వచ్చంలో ఎడిట్ చేసినవి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ మామూలుగా వాళ్ళందరూ కలిసిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనకి షార్ట్స్లో కూడా వచ్చింది కదా, తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు వాళ్ళ 4 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఇంకా డిమాండ్ పవన్, రీతు గురించి మనం చెప్పాల్సిన పర్లేదు. డిమాండ్ పవన్, తనుజ వచ్చేసి వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీస్ ప్లస్ కళ్యాణ్, రీతు వాళ్ళు టామ్ అండ్ జెర్రీ కదా. ఇంకా వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రీతు అయితే ఆల్రెడీ మనకి షార్ట్ కూడా వచ్చింది కదా, వాళ్ళు మాట్లాడుకోవడం. మేమైతే అందరూ కొంచెమన్నా యాక్టివ్గా ఉన్నాము. కళ్యాణ్ అయితే రోజు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, ఏదో ఒక ఓపెనింగ్ ఉంటుంది, వాటికి వెళ్ళడమే సరిపోతుంది. సో అట్లాంటివి జరిగిపోయినాయి. జరిగిన తర్వాత బిగ్ బాస్ వచ్చాం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి తనూజ హాయ్ చెప్పిందట కళ్యాణ్కి. అది మనకు అసలు చూపించడం కూడా చూపించలేదు కదా ఇక్కడ. తనుజ హాయ్ చెప్పిందట. తనుజ హాయ్ చెప్పిన తర్వాత ఇంకా కళ్యాణ్ ఫస్ట్ కళ్యాణ్ దగ్గర కూర్చోకుండా కింద రీతు పక్కన కూర్చొని ఉంటుంది కదా, అది మనం అబ్జర్వ్ చేసాం కదా. యాక్చువల్ అక్కడ వచ్చేసి తనుజ అని కళ్యాణ్ సైగ చేశాట. యాక్చువల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే తనుజ ఎప్పుడైనా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వెళ్ళకుండా మామూలుగా వేరు కూర్చొని తను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే సైలెంట్ కూర్చున్నప్పుడు కళ్యాణ్ వచ్చేసి కళ్ళతో సైజ్ చేసేవాడు. మీకు గుర్తుండి ఉంటే అంటే 24/7 చూస్తుంటే తెలుస్తుంది. అట్లానే సైజ్ చేశాట. సైజ్ చేసేటప్పటికి ఇంకా తనుజ వెళ్ళి తన పక్కన కూర్చుందట. పవన్, రీతు ఇద్దరిది సాంగ్ వేశారు కదా, అక్కడైతే టెలికాస్ట్ చేశారు. కొంచెం చేయడం వదిలేశారు. అక్కడ మాత్రం మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంది. తనుజ వచ్చేసి కొంచెం షైగా ఫీల్ అవుతూ కళ్యాణ్ చూడటం, కళ్యాణ్ కూడా తనుజని అంటే వాళ్ళిద్దరు తనుజ, కళ్యాణ్ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ దగ్గర కూడా ఒకళ్ళు చూసుకున్నట్టు అట్లా ఒకటి చూపించారు. ప్లస్ అది ఎప్పుడంటే డిమాండ్ పవన్, రీతు. డిమాండ్ పవన్ వచ్చేసి రీతు మీద తనకున్న అభిప్రాయాన్ని, అంటే తనంటే నాకు చాలా ఇష్టం, అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయకుండా తను నా లైఫ్‌లోకి వచ్చిందని చెప్పినప్పుడు డిమాండ్ పవన్, రీతు చెప్పుకునేటప్పుడు వాళ్ళిద్దరిని చూసాం కదా. యాక్చువల్‌గా అక్కడ వచ్చేసి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారట. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి కూడా ఉన్నాయట. అవి కొంచెం ఎడిట్ చేసేసారు. అవే కాకుండా యాక్చువల్‌గా తనుజ వచ్చేసి కొన్ని షేర్ చేసుకుందట. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా నాకు కళ్యాణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్. తనైతే నేను వదులుకోను, లైఫ్ లాంగ్ వదులుకోను. తనకి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేనుంటాను. తనని ఎవరు ఏమన్నా గాని నేను ఊరుకోను. నెగెటివ్ చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. నెగెటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? మీ నెగెటివ్ వల్ల మేము కనీసం బయటకొచ్చి కలవలేకపోతున్నాము. మేము ఎవరికన్నా ఇంటర్వ్యూలకి ఇవ్వడానికన్నా ఏదైనా ఏది చెప్పినా కూడా నెగెటివ్ చేసేస్తున్నారు. అదే కాకుండా మేము బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తీసుకున్న మెమరీస్, ఫోటోస్ షేర్ చేద్దామన్నా గూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిలో షేర్ చేద్దామన్నా నాకేమో ఇదేం కుదరట్లేదు. మీరు ఇట్లా నెగెటివ్ చేసేస్తుంటే మళ్ళీ ఏం నెగెటివ్ చేస్తారని చెప్పి అవి కూడా షేర్ చేసుకోలేకపోతున్నానని చెప్పి తను చాలా ఎమోషనల్ అయిపోయిందట. తను ఎమోషనల్ అయ్యి తను బాధపడుతుంటే కళ్యాణ్ గూడా కొంచెం కళ్ళలో నీళ్ళు తిరిగినాయట. అంటే వాళ్ళు ఎమోషనల్ అయిపోయి అంత ఎమోషనల్ చెప్పినయి అవైతే మొత్తం కట్ చేసేసారు గైస్. యాక్చువల్‌గా ఈ వీడియో కొంచెం లెంతే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అవంతా అసలు అయి కట్ చేసేసారు. ఇంకొకటొచ్చేసి ఉన్న తన మెమరీస్ గురించి చెప్పిందట. అది కూడా మనకెక్కడ అంటే తనూజ, కళ్యాణి అయితే అసలు మాక్సిమం కట్ చేసేసారు గైస్. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ బయట హైప్ ఉంది. ఇంకా హైప్ పెరుగుతుందనుకున్నారో ఏమో! ఇమ్మాన్యుయల్ ఏదైతే లేనివి కూడా కల్పించేశారు. అంటే ఇమ్మాన్యుయల్ వచ్చేసి తను గెలవకపోయేటప్పటికి తను 90 ఊర్లు తిరిగింది మా మమ్మీ తిరిగింది అని చెప్పి అదొకటి పెట్టారు గదా. దాంతో పాటు ఒకటి క్రియేట్ చేశారు గదా, ఈ జెమ్స్‌ని తయారు చేసింది ఈ జెమ్ అని చెప్పి. అది అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పి మొత్తం చెప్పండి అని చెప్పి స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ చేసి కళ్యాణ్ చేత చెప్పించారు. యాక్చువల్‌గా కళ్యాణ్‌ని చాలా డీమోటివేట్ చేస్తున్నారు. అంటే తను విన్ అయ్యింది తనకున్న టాలెంట్ వల్ల విన్ అవ్వలేదు. తను పీఆర్‌ని పెట్టుకొని విన్ చేయించుకున్నారు. బయట కూడా చాలా నడుస్తున్నాయి గైస్. ఇది కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను కళ్యాణ్ గురించి. సో, ఇప్పుడు తనుజ, కళ్యాణ్‌యి అయితే ఇవి జరిగినాయి. ప్లస్ తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరూ గిఫ్ట్‌లు గూడా ఇచ్చుకున్నారు. ఆ గిఫ్ట్‌లు తనుజ ఇచ్చిన గిఫ్ట్‌లు యాక్చువల్‌గా సంక్రాంతి అప్పుడు కూడా నేను చెప్పాను గిఫ్ట్‌లు ఇచ్చారంటే మీరు చెప్పినయి అన్ని ఫేక్ మేడం. అసలు గిఫ్ట్‌లే ఇవ్వలేదంట అన్నారు. యాక్చువల్‌గా అక్కడ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. పక్కనే పెట్టుకొనున్నాడు తనుజ ఇచ్చిన కప్ గూడా తను. ఈసారైతే బ్లూ కప్ ఇచ్చాడట కళ్యాణ్ తనుజకి. అది ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పోస్ట్ చేసిందని చెప్పి నాకు చాలా మంది మెసేజ్ గూడా పెట్టారు. ప్లస్ తనకి ఒక డైరీ ఇచ్చాడు. ఒక జీప్ కూడా ఇచ్చాడు. తనకే కాదు శ్రీజకి ప్లస్ ప్రియాకి కూడా ఇచ్చాడు. ప్రియాకేమో షర్ట్ ఒకటి లేడీస్ షర్ట్ ఒకటి ఇచ్చాడు. కళ్యాణ్ ప్లస్ శ్రీజకేమో హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. అది కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. వీటిలో పోస్ట్ చేస్తాను. సో, ఇవన్నీ ఇవ్వటమే కాదు తను చాలా ఎమోషనల్‌గా ఇద్దరు ఎమోషనల్ అయ్యారట. మీరు ఇప్పటి నుంచైనా కొంచెం నెగటివిటీ తగ్గిస్తే మేము కొంచెం బయటకొచ్చి ఏదైనా ఇంటర్వ్యూలు చేయడానికైనా, లైవ్ చేయడానికైనా మేము కలిసి మీకు కనిపించాలి అంటే మీరు మా ఇద్దరిని నెగెటివ్ చేయకుండా ఉంటే మేము ఇద్దరం వచ్చి కనిపిస్తాము అని చెప్పి, ఇద్దరు మమ్మల్ని నెగెటివ్ చేయకుండా ఉంటే మేము వచ్చి కనిపిస్తామని చెప్పి చెప్పిందట తనుజ.
సో, ఇది మనకెక్కడ టెలికాస్ట్ చేయలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే మనం చూసేదే ఎప్పుడో ఒకసారి వాళ్ళిద్దరిని కలిసి. మనం సంక్రాంతి అప్పుడు చూసాము. అప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారనుకుంటే 'బిగ్ బాస్' వచ్చేవాళ్ళు వచ్చారు. కానీ 'బిగ్ బాస్' వచ్చేవాళ్ళని సరిగ్గా చూపించలా. సంక్రాంతి అప్పుడైతే అసలు మెరుపు తీగలాగా అట్లా వచ్చి అట్లా ఎళ్ళిపోయింది తనూజ. ఇక్కడైతే కొంచెం ఎక్కువ సేపే ఉంది. కానీ తను మాత్రం చూపించకుండా అందరిని అసలు ఎక్కువ ఇమానియల్‌ని హైప్ చేసినట్టు అనిపించింది. ప్లస్ భరణి గారొచ్చేసి 360 డిగ్రీస్‌లో మేమిద్దరమే బాగా చేసామని చెప్పాడు. నాకైతే ఎక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎక్కడ తను చేసిందైతే నాకు కనిపించలేదు. మీకు ఎక్కడైనా కనిపించుంటే నాకు కామెంట్ చేయండి. సో, అంటే కళ్యాణ్‌ని నెగెటివ్ చేయడానికైతే చాలా ట్రై చేశారు గైస్. కానీ అక్కడైతే నెగెటివ్ కాకుండా ఇంకా తనకి నెగెటివ్ కూడా పాజిటివ్‌గా తిరుగుతుందని చెప్పొచ్చు. సో, ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన 'బిగ్ బాస్' వచ్చేకి సంబంధించింది. సో, ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఒకటి ఇవ్వండి గైస్. థాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.